హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. అందరూ బాగున్నారా? ఈరోజు వ్లాగ్ అయితే నా డే ఎలా సాగింది అనేది అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే లివింగ్ రూమ్ అయితే ఆర్గనైజ్ చేస్తున్నానండి. నీట్గా అయితే పిల్లలు ఆడిన వస్తువులు ఉంటాయి కదా, బొమ్మలు, అవన్నీ సర్దేసుకొని సోఫా కవర్స్ అన్నీ వేసుకొని నీట్గా ఫ్లోర్ మ్యాట్స్ అన్నీ ఎదులు కొట్టేసి నీట్గా చిమ్మేసి అంతా ఆర్గనైజ్ చేసేసాను. నేను వీలైనంత వరకు లివింగ్ రూమ్ అనేది ఎప్పుడు నీట్గా ఉంచుకోవడానికే చూస్తాను. ఎందుకు అనంటే ఎవరైనా వచ్చినప్పుడు వెంటనే మనకు ఫస్ట్ కనిపించేది లివింగ్ రూమే కాబట్టి ఎక్కువగా లివింగ్ రూమ్ని మ్యాక్సిమం ఇప్పుడు వర్క్ అప్పుడైతే లివింగ్ రూమ్లో చేసేస్తూ ఉంటానన్నమాట. అప్పుడు చూడడానికి కూడా హౌస్ నీట్గా ఉంటుంది. అంటే చాలామందికి ఒక అపోహ ఉంటుంది, ఒక జాబ్ హోల్డర్ అయితే వాళ్ళ హౌసెస్ నీట్గా ఉండవు అని. కాబట్టి నేను ఆ అవకాశం లేకుండా ఎప్పుడు వర్క్ అప్పుడైతే ఇలా కంప్లీట్ చేసేసుకుంటూ ఉంటాను. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే గిన్నెలు కూడా నీట్గా క్లీన్ చేసేసి వాటిని కూడా ఆర్గనైజ్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ కూడా అదే చేస్తూ ఉన్నాను. గిన్నెలు కొన్ని ఉన్నాయి, అవన్నీ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. మ్యాక్సిమం ఏంటి అని అంటే ఎప్పుడు క్లీన్ చేయడానికి ప్రయత్నిస్తాను. లేదు ఎప్పుడైనా ఎక్కువ వర్క్ ఉంది అని అంటే ఒక్కసారి మొత్తం వర్క్ అయితే చేసేసుకుంటాను అనమాట. ఇక్కడ గిన్నెలన్నీ అయితే క్లీన్ చేసేసి ఇంకా హ్యాండ్స్ వాష్ చేసేసుకొని గిన్నెలు క్లీన్ చేసిన ఏదైతే అది పీస్ అంటారు కదా, దాన్ని కూడా అయితే నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. ఎందుకు అని అంటే మనము ఈ గిన్నెలు వాష్ చేసినప్పుడు అందులో ఉన్న ఈ క్రిములు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ పీసులోనే ఉంటాయంట. కాబట్టి ఆ పీస్ని ఇలాగా నేనైతే ఒక స్పాంజ్లా ఉండే పీస్ని అయితే వాడతాను. వాటిని నీట్గా క్లీన్ చేసేసుకొని దాంట్లో వాటర్ అంతా తీసేసి అక్కడ పెట్టేసుకున్నాను అనమాట. నెక్స్ట్ షింక్ అంతా ఒకసారి అయితే బ్రష్ చేసేసి నీట్గా క్లీన్ చేసేస్తున్నాను. అప్పుడు మనకి కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది నెక్స్ట్ వర్క్ చేయడానికి, నెక్స్ట్ చూడడానికి కూడా బాగుంటుంది. ఇక్కడైతే గిన్నెలన్నీ నీట్గా క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. కొంచెం ఆ వాటర్ అన్నీ వెళ్ళిపోయాయి అంటే అప్పుడు తీసి దానికంటూ ఒక సెట్ అయిన ఒక ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్లో అయితే ఆర్గనైజ్ చేసేసుకుంటాను. చాలామందికి అనుకుంటూ ఉంటారనమాట, జాబ్ హోల్డర్స్గా ఉన్న వాళ్ళు ఇంట్లో వర్క్స్ అన్నీ అలాగే పెండింగ్లో పడిపోతాయి, తర్వాత ఇల్లు నీట్గా మెయింటైన్ చేసుకోలేరు, తర్వాత ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేరు, ఇలాంటి అపోహలు అయితే ఉంటాయి. దేన్నైనా సరే మనము మేనేజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ ఏంటంటే ఆ షింక్ కూడా ఒకసారి లిక్విడ్ వేసేసి క్లీన్ చేసేస్తున్నాను. ఒకసారి బ్రష్ చేసేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. ఇది వరకు ఏంటంటే నేను షింక్ క్లీన్ చేసుకోవడానికి ఒక పీచ్ అయితే పెట్టుకొని ఉండేదాన్ని, రీసెంట్గా ఇలా తీసుకొచ్చాను అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇవి కర్పూరం బిళ్ళలండి. షింక్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఒక 1 నుంచి 4 లోపు ఎన్ని బిళ్ళల అవకాశం ఉంటే అన్నిటినైతే షింక్ పైన అయితే ఉంచేస్తాను. ఎందుకు అని అంటే ఒక మంచి స్మెల్ వస్తుంది ఆ షింక్ ఏరియా మొత్తము, అందుకని ఫస్ట్ అంట్లో తోమడంతో అలా చేసేస్తాను. ఇంకా ఈరోజు ఫ్రూట్స్ అయితే బనానాస్ తీసుకొచ్చాను, వాటిని కూడా ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఒక 2 డేస్కి ఒకసారి అయితే ఏదో ఒక ఫ్రూట్స్ తీసుకొస్తూ ఉంటాను. అక్కడ ఉన్న రేట్లను బట్టి ఏవైతే కొంచెం కన్వీనియంట్గా ఉంటాయో వాటిని అయితే తీసుకొస్తాను. ఈరోజు అరటిపళ్ళు, పచ్చరటిపళ్ళు అంటారు కదా, అవైతే కేజీ 30 రూపీసే ఉన్నాయి. ఓకే, రీజనబుల్ అనిపించి ఇవి తీసుకొచ్చానమాట. ఇది మొత్తం కలిపి ఒక 50 రూపీస్కి అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఫ్రూట్స్ అయితే ఇలా తీసుకొచ్చుకొని వీటిని కూడా ఆర్గనైజ్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు వర్క్స్ అప్పుడు చేసేసుకోవడం వల్ల ఎక్కువ బర్డెన్ లేకుండా ఉంటుంది, కొంచెం ఫ్రీ టైం కూడా దొరుకుతుంది అనమాట. ఇవి ఆర్గనైజ్ చేసేసుకున్న తర్వాత వెంటనే ఏంటంటే ఎస్టర్డే తెచ్చిన పనసకాయ తినేసిన తర్వాత వాటి విత్తనాలు అయితే ఇలాగే ఉండిపోయాయి, సీడ్స్. వాటిని అయితే నీట్గా వాష్ చేసి ఆరబెట్టి అయితే పెట్టేస్తున్నాను. ఎందుకు అని అంటే దీంతో కర్రీ చేసుకుంటారు. కర్రీ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. రోటీస్లోకి, రైస్లోకి రెండింటికి కూడా బాగుంటుంది అనమాట. ఆ కర్రీ చేసుకోవడానికైతే వీటిని నీట్గా వాష్ చేసేసి ఒకసారి ఆరబెట్టి అయితే పెట్టుకుంటున్నాను. ఇది వాష్ చేయకపోతే ఏమవుతుంది అని అంటే జిగురుగా అయిపోతాయి. అప్పుడు మనము కర్రీ చేసినప్పుడు కూడా ఒక టైప్ ఆఫ్ స్మెల్ అయితే వస్తుందన్నమాట. అందుకని ముందుగానే వీటిని వాష్ చేసుకొని ఆరబెట్టి పెట్టుకోవడం వల్ల మనకి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇది చాలా హెల్దీ అని కూడా అంటారనమాట. దీంట్లో 0 కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఇది నాటు మిరపకాయల కారం అండి. ఇలా ప్యాకెట్స్ చేసి పెట్టుకోవడం వల్ల ఏంటి అని అంటే మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అని అంటే ఒక ప్యాకెట్ అయిపోయిన తర్వాత ఇంకొక ప్యాకెట్ మనం ఒక రీజనబుల్గా అంటే ఒక ఆర్గనైజ్డ్గా అయితే వాడుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. మనం ఎంత కాదన్నా ఒక డబ్బాకి మనం ఉంచి పెట్టుకున్నా కొద్దిగా తీసుకుంటున్నప్పుడు కొంచెం చెమ్మ తగిలినా
అటువంటి పరిస్థితుల్లో అయితే కారం అనేది బూజు రావడానికి అవకాశాలు ఉంటాయి. అందుకని ఆడించుకున్న వెంటనే ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి పెట్టుకోవడం వల్ల ఏంటి అని అంటే మనకి కలర్ చేంజ్ అవ్వదు. నెక్స్ట్ ఏంటి అని అంటే బూజు పట్టే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయన్నమాట. ఎందుకనంటే ఒక ప్యాకెట్ అయిపోయిన తర్వాత ఇంకొక ప్యాకెట్ వాడుకుంటాం కాబట్టి. ఎందుకనంటే మనకి మిరపకాయలు అనేవి నాటు మిరపకాయలు చాలా రేట్ అయితే ఉంటాయి. దగ్గర మనకు ఆడించేటప్పటికి చాలా రేట్ అయిపోతుంది కాబట్టి ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాటర్ రెడీ చేసుకుంటున్నాను. ఇడ్లీ బ్యాటర్ ఒక 2 డేస్కి వచ్చేటట్లయితే ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ చేసుకున్నాను అనమాట. ఇక్కడ ఇడ్లీ బ్యాటర్కి కూడా నేను 1:2 రేషియోలో వేసుకుంటాను అనమాట. ఒక కప్పు మినపప్పుకి 2 కప్స్ ఆఫ్ ఇడ్లీ రవ్వను యాడ్ చేసి పెట్టుకుంటాను. ఇక్కడ నాకు కావాలి అనుకుంటే నార్మల్ ఇడ్లీస్ అన్నీ వేసుకుంటాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.